అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో ఒక పెద్ద ప్రాబ్లమ్‌గా ఉండేది ఏందంటే, తెల్ల జుట్టు రావడం. చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఎవరికైనా ఈ తెల్ల జుట్టు అనేది ఒక పెద్ద స్ట్రెస్‌గా ఉందండి. ఓకేనా? ఈ తెల్ల జుట్టు రావడము మనము ప్రివెంట్ చేసుకోవాలంటే, మనం ఫస్ట్ నుంచే మనము మంచిగా కేర్ తీసుకోవాలి. మన హెయిర్‌కి కావాల్సిన ప్రోటీన్స్ మనం కరెక్ట్‌గా ఇస్తున్నామా అని ఒక కేర్ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనము మన ఛానల్‌లో ఒక మంచి ఆహ్, ఒక టిప్ ఉందండి. అంటే ఒక హెయిర్ డై ఆయిల్ అండ్ హెయిర్ డై ప్యాక్ అనమాట. ఓకేనా? ఫస్ట్ మనం ఈ హెయిర్ డై ఆయిల్‌ని ప్రిపేర్ చేసి అప్లై చేసిన తర్వాత కాసేపు నానబెట్టేసి హెయిర్ డై ప్యాక్ ఒకటి అప్లై చేయబోతున్నాము. ఆ ప్యాక్ పెట్టి మన హెయిర్‌ని క్లీన్ చేయబోతున్నాం. ఓకేనా? ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి విధానం చూద్దాం రండి. ఫస్ట్ నేను ఒక మిక్సీ జార్‌లోకి మందార పూలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ మందార పూలు ఎండిపోయినవి అయితే కూడా ఏం కాదు, పెట్టుకోవచ్చు. ఫ్రెష్ పూలు కూడా తీసుకోవచ్చు. ఈ మందార పూలు నేను చేతి నిండగా తీసుకున్నానండి. మేబీ ఒక 10 పూలు ఉంటాయి. ఓకేనా? ఈ మందార పూలు మన హెయిర్‌కి చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తది. కండిషన్ చేస్తది. మన హెయిర్‌కి కండిషనర్‌గా ఉంటది. అండ్ షైనింగ్‌నెస్ కూడా మన హెయిర్‌కి ఇస్తది. ఈ మందార పూలు ఒక షాంపూ లాగా కూడా పనిచేస్తది. ఓకేనా? సో, ఈ మందార పూలు మనం వాడడం వల్ల మన హెయిర్‌కి చాలా బాగా ప్రోటీన్స్ వస్తాయి. ప్లస్ బాగా గ్రోత్ అవుతది మన హెయిర్ అనేది. నెక్స్ట్ ఈ మందార పూలతో పాటు నేను కొన్ని ఆకులు యాడ్ చేయబోతున్నాను. దాంట్లో ఫస్ట్‌గా నేను యాడ్ చేయబోయింది ఏందంటే హెన్నా ఆకు. ఓకేనా? ఈ గోరింటాకు ఆకు మనకు చాలా చాలా మంచిదండి. మన హెయిర్ గ్రో అవ్వడానికి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటది. మనము ఒక గోరింటాకు ఆకు వేసేటప్పుడు బ్రౌనిష్‌గానే వస్తది. ఇప్పుడు మనం చెప్తున్న విధానంలో మీరు తయారు చేసుకుంటే మీ హెయిర్ అంతా బాగా నల్లగానే మారిపోతది. ఇప్పుడు ఫస్ట్ మనము హెయిర్ ప్యాక్ చేయబోతున్నాము. దానికోసం నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ నేను యాడ్ చేసింది ఏందంటే కరివేపాకు ఆకు. చేతి నిండగా కరివేపాకు ఆకు తీసుకున్నాను. ఈ కరివేపాకు ఆకు కూడా మన హెయిర్‌కి ఒక గ్రోత్‌కి చాలా చాలా యూస్‌ఫుల్‌గా ఉంటది. లాస్ట్‌గా నేను మందార చెట్లు ఆకు తీసుకున్నానండి. ఫస్ట్ పూలు యాడ్ చేశాను. తర్వాత ఆకులు కూడా ఒక 10 దాకా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నిటిని నేను మిక్సీలోకి పేస్ట్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ పేస్ట్‌లోకి నేను రెడ్ శాండిల్ పౌడర్, ఓకేనా? రెడ్ వుడ్ శాండిల్ పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఈ రెడ్ వుడ్ శాండిల్ పౌడర్ అనేది మనకు హెయిర్ గ్రోతే కాకుండా బాగా బ్లాక్‌నెస్ కూడా ఇస్తది. తర్వాత నేను గుంట గలగర పొడి యాడ్ చేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇవి బాగా నేను మిక్స్ చేసుకుంటున్నాను. అంతే అండి, మన హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ అనేది మనము వాడబోతున్నాము. అంతకు ముందు మనము ఇంకొక ఇంపార్టెంట్ అయిన ప్రోడక్ట్ ఒకటి తయారు చేయబోతున్నాము. ఇప్పుడు ఫస్ట్ మనము ఈ హెయిర్ డై ఆయిల్ అనేది చెప్పాను కదా! అది మనం ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ఈ హెయిర్ ప్యాక్‌ని బాగా కలిపిన తర్వాత పక్కకి ఉంచేస్తాము. తర్వాత నేను హెయిర్ డై ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి అనే విధానం నేను చూపిస్తాను. ఈ హెయిర్ ప్యాక్ అనేది ఒక షాంపూ లాగా పనిచేస్తది. ఈ హెయిర్ ప్యాక్‌ని మనము తయారు చేసుకొని వాడుతూ వస్తున్నప్పుడు ఏందంటే మన హెయిర్‌కి న్యాచురల్ అయిన షాంపూ దొరుకుతాయి. మన హెయిర్ అనేది బాగా హెల్తీగా ఉంటది. ఓకేనా? సో, ఎప్పుడు మీరు ట్రై చేసేటప్పుడు నార్మల్ షాంపూ కన్నా ఇట్లా ఒక హెయిర్ ప్యాక్ ట్రై చేయండి. ఇప్పుడు కాస్త పక్కన ఉంచేసి నెక్స్ట్ మనము తయారు చేయబోయేది ఏందంటే
హెయిర్ డై ఆయిల్ దానికి ఫస్ట్ ఇంగ్రీడియంట్‌గా నేను మెంతులు తీసుకున్నాను. ఒక 2-3 స్పూన్స్ మెంతులు ప్లస్ ఒక 2 స్పూన్స్ బ్లాక్ జీలకర్ర, అలాగే ఒక చేతి నిండగా ఎండిపోయిన కరివేపాకు, దాంతో పాటు ఫ్లాక్సీ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక స్పూన్ ఆఫ్ ఫ్లాక్సీ సీడ్స్. ఇవన్నీ బాగా గ్రైండ్ చేసేసాను. ఒక పౌడర్ ఫార్మాట్‌లో ఉంది. ఇప్పుడు నేను సన్న మంటలో ఒక ఐరన్ బాండిల్ పెట్టుకున్నాను. ఆ సన్న మంటలో ఐరన్ బాండిల్‌లోకి నేను ఈ పొడిల్ని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను ఈ పొడిలన్నీ నేను బాగా ఫ్రై చేయబోతున్నాను. ఇప్పుడు ఈ పొడిలో ఏమేమి యాడ్ చేసుకున్నాము ఒకసారి రీక్యాప్ చూద్దామా? 2-3 స్పూన్స్ ఆఫ్ మెంతులు, ఒక 2 స్పూన్స్ ఆఫ్ బ్లాక్ జీలకర్ర, ఒక చేతి నిండగా ఎండిపోయిన కరివేపాకు, తర్వాత ఫ్లాక్సీ సీడ్స్ అనేది ఒక స్పూన్ అట్లా వేసుకున్నానండి. ఇవన్నీ బాగా పౌడర్ చేసినాక నేను ఇప్పుడు సన్న మంటలో బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ పొడిల్ని. ఈ పొడిని గ్రాడ్యువల్‌గా మనము బ్లాక్‌గా చేపించాలి మన హెయిర్ డై ఆయిల్ కోసం. మీరు ఎక్కువగా పెద్ద మంటలో పెట్టుకున్నారంటే త్వరగా మాడిపోతది. అప్పుడు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉండదు. మనకు అలాగే ఎఫెక్ట్ కూడా బాగుండదు. నేను చెప్తున్నట్టు సన్న మంటలో నిదానంగా తిప్పుతూ రండి ఈ పౌడర్‌ని. అప్పుడు నిదానంగా బ్లాక్‌గా మారుతది. అప్పుడు చాలా బాగా మంచి రిజల్ట్ ఉంటది. మనం దీంట్లో యాడ్ చేసిన మెంతులైనా, బ్లాక్ జీలకర్ర అయినా, ఇంకా కరివేపాకైనా, ఫ్లాక్సీ సీడ్ అయినా ఇవన్నీ మనకు మన హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా హెల్ప్ అవుతది. మన హెయిర్ బాగా లాంగ్‌గా పొడుగ్గా గ్రోత్ అవుతది. అలాగే మన హెయిర్‌లో ఉన్న తెల్ల వెంట్రుకలంతా బాగా నల్లగా మారిపోతది. మన తలలో ఉన్న తెల్ల వెంట్రుకలంతా నిదానంగా గ్రాడ్యువల్‌గా మనము బ్లాక్‌గా మార్చుకోవచ్చు. మీరు ఇది రెగ్యులర్‌గా వాడాలి. ఓకేనా? మనం ఇట్లా ఒక హెయిర్ డై ఆయిల్ ఇంట్లో తయారు చేసుకొని రెగ్యులర్‌గా వాడేటప్పుడైతే మనకు గ్రాడ్యువల్‌గా మన తెల్ల జుట్లంతా నల్లగా మారిపోతది. ఇప్పుడు ఈ పౌడరు బాగా ఫ్రై అయింది. రంగు మారినాక నేను ఒక 50 ml ఆయిల్, కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని అది కూడా బాగా కాసుకుంటున్నాను. సన్న మంటలోనే ఉంచుకోవాలి. అప్పుడే మనకు కావాల్సిన పదంలో కన్సిస్టెన్సీలో వస్తది. ప్లస్ పవర్ కూడా బాగుంటది. చూడండి ఇలా బాగా స్టిర్ చేసుకోవాలి. గట్టిగా లేకుండా బాగా స్టిర్ చేసుకోవాలి. కొంచెం పొగ రావాలి. లైట్‌గా బాయిల్ అయిన తర్వాత మనం ఆపేసుకోవచ్చు. ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మనము ఇలా ఇంట్లోనే తయారు చేసి వాడుతూ వస్తున్నప్పుడైతే హెల్తీగా ఉంటది మన హెయిర్ అనేది. ఎప్పుడు తెల్ల వెంట్రుకలన్న మాటే ఉండదు. ఓకేనా? ఇప్పుడు రెడీ అయిపోయింది మన హెయిర్ డై ఆయిలు. చూడండి మంచిగా మన హెయిర్ డై ఆయిల్ అనేది తయారైపోయింది. ఇంకా మన హెయిర్ ప్యాక్ కూడా రెడీగానే ఉంది. ఇప్పుడు ఈ హెయిర్ డై ఆయిల్‌ని అట్లాగే నేను బౌల్‌లోకి మార్చుకుంటున్నాను. వడగట్టాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఎందుకంటే ఈ పొడిలు ఆ ఆయిల్‌లోనే నానుతూ వస్తున్నప్పుడు ఇంకా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తది. సో, ఇప్పుడు ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మనకు బాగా తయారైపోయింది. కన్సిస్టెన్సీ చూడండి ఎంత మంచిగా వచ్చింది కదా! సో, మనకు ఈ హెయిర్ డై ఆయిల్ తయారైపోయింది. ఇది ఎట్లా అప్లై చేయాలి అంటే తలస్నానానికి ముందు ఒక 1 అవర్‌కి ముందు మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసినాక బాగా మీ స్కాల్ప్‌కి బాగా మసాజ్ చేయండి. మసాజ్ చేసి ఒక 1 అవర్ అట్లాగే ఉంచుకోండి. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ హెయిర్ ప్యాక్. ఆ హెయిర్ ప్యాక్‌ని అప్లై చేసి మనము తలస్నానం చేసుకోవచ్చు. మీరు అప్లై చేసి తలస్నానం చేసేటప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు చల్లి తలస్నానం చేసుకోండి. అప్పుడు మంచిగా నొరగా వస్తది. మనకు షాంపూ పెట్టి కడిగిన ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటది. ఓకేనా? ఈ హెయిర్ డై ఆయిల్ అండ్ హెయిర్ డై ప్యాక్, షాంపూ ప్యాక్ ఓకేనా? సో, ఈ 2 ప్యాక్‌ని మీరు తయారు చేసుకొని వాడి చూడండి. వాడినాక మాకు కామెంట్‌లో చెప్పండి మీరు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందని. ఏదైనా మీరు రెగ్యులర్‌గా వాడండి. వారానికి ఒక్కసారి కంపల్సరీ వాడండి. రెగ్యులర్‌గా వాడి చూడండి. ఓకేనా? ఈ వీడియో అయితే నచ్చిందంటే మనకు లైక్ చేయండి. అవర్ వీడియోస్‌ని అందరికీ షేర్ చేయండి. అండ్ అవర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మీట్ అవుతాను. థ్యాంక్ యూ.